హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వివో కంపెనీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన వివో Y3s మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. ఇది ఒక ఆఫ్లైన్ సెంట్రిక్ మొబైల్. బాక్స్ పైన మనకి వివో Y3s అని రాసి ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ రాసి ఉంటాయి. అలాగే సార్ వాల్యూస్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 0.57 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.48 వాట్స్ పర్ కేజీ ఉంది. సో మన దగ్గర ఉంది 2GB ప్లస్ 32GB వేరియంట్ మింట్ గ్రీన్ కలర్ అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో మీకు ఒక ఫోన్ ఉంటుంది, అలాగే ఒక యూజర్ మాన్యువల్, ఒక TPU కేసు, అలాగే ఒక 10 వాట్స్ ఛార్జర్, ఒక మైక్రో USB కేబుల్ అయితే ఉంటుంది. సో ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్. ఇక దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఒకసారి వెళ్తే ఇది మీకు 6.51 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లేతో వస్తుంది. సో దీంట్లో మీకు MediaTek Helio P35 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 12 nm ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.3 GHz స్పీడ్ అయితే ఉంటుంది. సో దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మీకు PowerVR GE8320 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. 2GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, సపరేట్ SD కార్డ్ ఉంటుంది. దాని ద్వారా మీరు 512GB వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ కూడా సింగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ విత్ 10 వాట్స్ ఛార్జర్ మనకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే ఫన్ టచ్ వాయిస్తో ఈ ఫోన్ వస్తుంది. సో ఓవరాల్గా డిజైన్ ప్రకారం చూసుకుంటే వీళ్ళ ఫోన్స్ జనరల్గా కొంచెం డిజైన్ పరంగా చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ మీకు గ్లాసీ ఫినిషింగ్తో ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా సెటప్తోనే వస్తుంది. అలాగే సైడ్కి వాల్యూమ్ ర్యాకర్స్ ఉంటాయి, అలాగే బాటమ్ సైడ్ మీకు మెయిన్ స్పీకరు, అలాగే మైక్రో USB పోర్టు, అలాగే 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ మీకు డ్రాప్ నాచ్ ఉంటుంది. నాచ్లో మీకు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఓవరాల్గా డిజైన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక దీనికి సంబంధించి యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వెళ్తే సో ఇది మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, ఫన్ టచ్ వాయిస్తో వస్తుంది. సో దీంట్లో కూడా మనకి చాలా రకాల అప్లికేషన్స్ ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్లీ వాటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే రెగ్యులర్ ఫన్ టచ్ వాయిస్లో ఉన్న ఇంటర్ఫేసే ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీకు చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సన్లైట్ కండిషన్లో కూడా మీకు మంచి విజిబుల్గానే ఉంది. టెక్స్ట్ లాంటిది కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపించేలాగా ఉంది. డిస్ప్లే పరంగా, అలాగే డిజైన్ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం ఈ ఫోన్ చాలా బాగానే ఉందన్నమాట. అండ్ ఇక దీంట్లో వీడియో డిపార్ట్మెంట్లోకి వెళ్తే వీడియో ప్లే చేస్తున్నప్పుడు కూడా డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగానే ఉంది. అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్పీకర్ క్వాలిటీ కూడా చాలా లౌడ్గానే ఉంటుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్లోకి ఒకసారి వెళ్తే కెమెరా మీకు బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ కెమెరా. డేలైట్ కండిషన్లో మాత్రం కెమెరా పెర్ఫార్మెన్స్ మాత్రం పర్లేదు, బాగానే ఉంటుంది, కొంచెం అబోవ్ యావరేజ్గా ఉంటుంది. అండ్ హ్యూమన్ ఫేసెస్, అలాగే ఫ్లవర్స్ లాంటివి కూడా పర్లేదు, బాగానే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఇది కూడా మీకు డేలైట్ కండిషన్లో మాత్రం సెల్ఫీలు పర్లేదు, బాగానే వస్తుంది. సో ఓవరాల్గా కెమెరాస్ మాత్రం అబోవ్ యావరేజ్గా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఒకసారి ఛార్జ్ చేసుకోవడం నియర్లీ 2.5 hours అయితే టైం ఈజీగా పడుతుంది 10 వాట్స్ ఛార్జర్తో. అండ్ ఒక ఫుల్ డే మాత్రం మీకు ఖచ్చితంగా ఇస్తుంది. సో ఇది మీకు 2GB ప్లస్ 32GB వేరియంట్ మాత్రమే తీసుకొచ్చారు వీళ్ళు. ఇది ఆఫ్లైన్లో జనరల్గా కొంచెం బెటర్ ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, కానీ ఆన్లైన్లో మాత్రం నియర్లీ 9000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. సో జనరల్గా వివో ఫోన్స్ అంటేనే కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటాయి. ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్స్ తీసుకొస్తూ ఉంటారు కదా, ఆన్లైన్లో మాత్రం ఇంత ప్రైస్కి అయితే కొంచెం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది జస్ట్ అన్బాక్సింగ్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఇది వివో Y3s మొబైల్. సో వీడియో ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.